అందరికీ నమస్కారం. వైసీపీ టాప్ నేత దారుణ హత్య. తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి పాలనలో వైఎస్ఆర్‌సీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతికి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాలలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకొని మణితేజను పచ్చగుండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. మణితేజ మృతి విషయం తెలుసుకొని నందిగామలో ఆసుపత్రి వద్దకు వైఎస్ఆర్‌సీపీ నాయకులు చేరుకొని మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మణితేజది ముమ్మాటికి రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. అయితే మణితేజ కుటుంబం వైఎస్ఆర్‌సీపీలో క్రియాశీలకంగా ఉంటుంది. వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండడం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకొని మణితేజ్‌ను పొట్టన పెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ పోలీసులు ప్రమాదంగా చిత్రించే యత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్‌మార్టం చేయించాలని ఆయన అన్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.